వెల్కమ్ టు నందిగమ టీవీ. నా పేరు శ్రేయ. నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ రావు మరియు వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు, వేమూరు నియోజకవర్గం ఇన్ఛార్జు వరకుటి అశోక్ బాబు తదితరులు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నందిగామ కోటల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. 16వ అదనపు జిల్లా జడ్జ్ ఆధ్వర్యంలో నందిగామ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ షేక్ రియాజ్, అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జి వందనతో కలిసి గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం న్యాయమూర్తులు, న్యాయవాదులు మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర్యం కొరకు ప్రాణాలర్పించిన త్యాగవీరులను స్మరించుకోవాలని అన్నారు. వారి ఆశయాల కొరకు పాటుపడాలని తెలిపారు. నందిగామ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు విద్యాసాగర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బారు ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, ఉపాధ్యక్షులు వరదబోయిన విజయకుమార్, సహాయ కార్యదర్శి ఉప్పులూరి డేవిడ్ రాజ్, ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మువ్వెనెల జాతీయ జెండాను ఎగరవేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల వారి ప్రాణాలను అర్పించి చేసిన కృషి, త్యాగాల ఫలితంగానే స్వాతంత్ర్యం లభించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎటువంటి భేదభావాలు లేకుండా మన రాజ్యం చూడండి, ఎవరికి 2 ఓట్లు ఉండవు. 1000 కోట్లు ఉన్నోడికైనా ఒక్కోటే ఈ దేశం యొక్క గొప్పతనం. సామాన్యుడు అసామాన్య స్థితిలో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఉన్నాడు. తమిళనాడులో ఎక్కడో కుగ్రామంలో చిన్నప్పుడు న్యూస్ పేపర్లు వేసి జయంతి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇటీవల జనవరి 13, 2026న జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని విజయవంతం చేసిన గ్రామస్థులకు, ఉపాధ్యాయులకు మరియు ప్రజాప్రతినిధులకు పూర్వ విద్యార్థుల సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. వివిధ హోదాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు మరియు ఇతరులు ఏకమై తమ సొంత ఊరి పాఠశాలల అభివృద్ధి కోసం నిధులు సేకరించడం విశేషం. పెనుగంచిప్రోలు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ విహెచ్సి సెంటర్లకు శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పెనుగంచిప్రోలు గ్రామంలోని పద్మశాలిగడ్డ ప్రాంతంలో 36 లక్షల అంచనా వ్యయంతో, గ్రామంలోని బోస్పేట ప్రాంతంలో మరో 36 లక్షల అంచనా వ్యయంతో మొత్తం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుండి 72 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 2 విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. घोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः.
పవర్ లిఫ్ట్ పోటీల్లో జాతీయ స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచి నందిగామకు వన్నె తెచ్చిన మేకల వెంకటసాయికి పాతబెల్లం కొడ్డవారిపాలెం గ్రామంలోని పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంఈఓ జి శ్యామ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ నందిగామకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మేకల వెంకటసాయి అభినందనీయుడు, భవిష్యత్తులో ఎంతోమంది యువకులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. ఈ సన్మాన కార్యక్రమంలో సుజనా ఫౌండేషన్ కోఆర్డినేటర్ కొంగర దుర్గాప్రసాద్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏవి నరసింహరావు, చైతన్య కళాశాల అధ్యాపకులు కోటేశ్వరరావు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల భాగంగా జగ్గయ్యపేట పట్టణంలో 150 అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. మున్సిపల్ చైర్మన్ శ్రీరంగపురం రాఘవేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మరియు విజయవాడ డీసీపీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అతిథుల ప్రసంగాలు ప్రజల్లో దేశభక్తిని, స్ఫూర్తిని నింపాయి. పెనుగంచిప్రోలు మండలం కొల్లికొళ్ల గ్రామంలో శ్రీమతి కొత్త నరసయ్య రోసెమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెనుగంచిప్రోల మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మార్కపూడి గాంధీ పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గాంధీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. డెబ్బై గణతంత్ర వేడుకలు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో ఉత్తమ సేవలు కనబర్చిన అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. దీనిలో భాగంగా నందిగామ సబ్ డివిజన్ చందర్లాపాడు ఎస్ఐ రాజనాల ధర్మరాజు సేవలను గుర్తిస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా మరియు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజ్శేఖర్ బాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణ పార్టీ అధ్యక్షులు మునగంటి కామేశ్వరరావు జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పిట్టల శ్రీదేవి, జిల్లా కార్యదర్శి పోరుగంటి నరసింహరావు, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి తొర్లికొండ సీతారామయ్య, పులిపాటి లక్ష్మణరావు, బండారు కేదార్నాథ శర్మ, తులసి కృష్ణ, ఎర్రగొర్ల లక్ష్మణ్, మురుమూరి శివ, చిరుమామిడ్ల శ్రీనివాసరావు, కోమరగిరి వాచస్పతి తదితరులు పాల్గొని మిఠాయిలు పంచి కార్యక్రమాన్ని నిర్వహించారు. డెబ్బై భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నందిగామ మండలం రాఘవాపురం గ్రామ సచివాలయంలో జాతీయ జెండాను ఎగరవేసిన గ్రామ సర్పంచ్ పెసరమెల్లి సురేష్. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెసరమెల్లి సురేష్ మాట్లాడుతూ మన దేశంలో ఎంతోమంది స్వాతంత్ర్య సమరయోధుల వీరుల ప్రాణత్యాగాల ఫలితమే ఈ రిపబ్లిక్ డే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.